భోజనం పెట్టడం ఏంటి హాస్పిటల్లో, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో? ఎక్కడా చూడలేదే విచిత్రం అనుకుని కొంచెం సందేహపడతారు. భోజనాలు ఎందుకు పెడుతున్నామంటే మీరు ఎక్కడికి గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా ఓ బిడ్డ కోసం రకరకాల చర్చిలు, మసీదులు, గుళ్ళు తిరుగుతూ ఉండుంటారు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రసాదం మీకు అందుద్ది. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందాలి అనే తలంపుతో ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేది పెట్టాం. మీరెందుకు అందించాలి డాక్టర్ గారు, మీ చేతుల మీదకి ఎందుకు ఇస్తున్నారు అంటే 16,500 మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు భగవంతుడు ఈ చేతి ద్వారా. ప్రపంచ రికార్డు. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అంతమందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు భగవంతుడు. అంటే ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అదే కాకుండా కొన్ని వేల మందికి మేము అన్నదాన కార్యక్రమాలు బయట చేసాం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇలాంటివి పంచాం. వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడాలి, భర్తకి సేదోడు వాదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో. అలాగే స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు అందించాం. ఎందుకంటే కంటి చూపు సరిగా లేక పిల్లలు బ్లాక్ బోర్డు కనపడక హెడేక్లు వచ్చి స్కూల్ మానేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమో అసలు విషయం అర్థం కాక పిల్లాడు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తున్నాడు అనుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము అందుకే కంటి డాక్టర్ గారిది తీసుకెళ్ళి స్కూల్స్కి వాళ్ళకి కంటి పరీక్షలు చేయించి కళ్ళజోళ్ళు అవసరమైన వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా అందించాం. దాదాపు ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా 1,00,000 మందికి కళ్ళజోళ్ళు అందించాం స్కూల్ పిల్లలకి. అట్లా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులకి, కాలేజీ ఫీజులు లేని వాళ్ళకి ఫీజులు కట్టడం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ భగవంతుడు మా ద్వారా చేయిస్తే తప్ప మేము చేయలేం. అలాంటి పుణ్య ఫలంలో కొంతైనా మా చేతుల ద్వారా మీకు ఆ భోజనం అందితే మీకు కూడా ఆ పుణ్యంలో కొంత భాగం చేరి మీరు కోరుకున్న కోరిక కూడా నెరవేరుద్ది అనే ఉద్దేశంతో మా చేతుల ద్వారా ఆ ప్రసాదాన్ని వాళ్ళు అందించాలని ముందుకు వచ్చాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనం ఇంట్లో పులిహార తిన్నామనుకో, వట్టి పులిహార, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే గుడిలో ప్రసాదం. రోడ్డు మీద ద్రాక్షరసం తాగామనుకో, వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతి మీదుగా కాస్త బ్రెడ్, ద్రాక్షరసం తీసుకుంటే ప్రసాదం. ముస్లింలు హలాల్ చేస్తారు. అలా దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తుల చేతుల మీదుగా తీసుకుంటే దాని ఫలితం వేరేగా ఉంటుంది. మీకు మీ కౌన్సిలింగ్లో నేను ఈ కూడా చెప్తాను. ఎలా అన్నం వండుకోవాలి, ఎలా దాన్ని భుజించాలి, తినేటప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేతుల మీదుగా పెట్టిన భోజనం తినాలి, ఎవరు చేతుల మీద పెట్టిన భోజనం తినకూడదు, ఇలాంటివన్నీ కూడా నేను మీకు కౌన్సిలింగ్లో చెప్తానమ్మా. అప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఒక్క పాయింట్ మాత్రం మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ఆహారాన్ని మీరు తీసుకునేటప్పుడు యథాలాపంగా ఏదో తిన్నాము, తొక్కాము, లోపలికి పడేసామన్నట్టు కాకోకుండా భగవంతుడు ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదం ఇది. మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం ఇది. అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి మీరు ఇది స్వీకరించండి. మీకు మిరకిల్స్ జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు ఎందుకు, కొంపదీసి పెళ్లి భోజనాల్లాగా వీడియో షూటింగ్ చేస్తున్నారు, వీళ్ళు ప్రచారం చేసుకుంటారేమో అని కొంతమంది అనుకుంటారు. పెట్టేది ఎంత, ప్రచారం ఎంత అన్న రవిలో కొంతమంది భావిస్తారు. ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. నేను ముందే చెప్పాను, ఒక పేద కుటుంబంలో పుట్టిన నాకు, మా అమ్మకి చదువు లేకపోయినా, మా నాన్నకి చదువు లేకపోయినా, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేకపోయినా, పూరి గుడిసెలో పుట్టిన ఆ భగవంతుడు 5వ సంవత్సరంలో నేను స్కూల్లో ఉండగానే ఒక మాస్టర్ రూపంలో వచ్చి చదువుకో నాయనా, నీ దరిద్రం పోద్ది అని చెప్పాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ పవరాస్త్రాన్ని దగ్గర ఉంటే నీ దరిద్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దరిద్రాన్ని కూడా వదిలించని చెప్పాడు. అలాగే చదువుకున్నాను. 10th క్లాస్లో నేను స్టేట్ ర్యాంకర్ని, ఎంబీబీఎస్లో స్టేట్ ర్యాంకర్ని, పీజీ ఎంట్రన్స్లో స్టేట్ ర్యాంకర్ని, చక్కగా ఇవాళ గైనకాలజిస్ట్ని అయ్యాను. నేను అవడమే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 0 కౌంట్కి వైద్యం చేసి, ఆంధ్ర తెలంగాణలో కాదమ్మా, ప్రపంచంలో, అమెరికాలో కూడా, ఆస్ట్రేలియాలో కూడా, అంటార్కిటికా కూడా లేని విధంగా మనం ట్రీట్మెంట్లు చేసి 0 కౌంట్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ డోనార్ అంటున్నా కూడా కౌంటుని పెంచి ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. అలాంటి ఫార్ములా మన దగ్గర మాత్రమే ఉంది. అలాగే ట్యూబులు 2 బ్లాక్ ఉంటే ప్రపంచమంతా ఐవీఎఫ్ఏ అంటుంది. ఓ లప్పో ఐవీఎఫ్ఏ.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకరు 3 లక్షలు ఒకరు 2 లక్షలు చెప్తారు తప్ప ఐవీఎఫ్ అయితే కాదు అని చెప్పరు. ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే మాటే లేదు. మనం మందులతోనే ట్యూబులను ఓపెన్ చేసి చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా. ప్రపంచంలో ఇక్కడే ఎక్కడా లేదు ట్రీట్మెంట్. అలాగే సిస్టులు, గెడ్డలు, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు ఉన్నా కూడా ఆపరేషన్ లేకోకుండా, లాప్రోస్కోపీ లేకోకుండా, నీటి బుడగలు ఉన్నా కూడా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇన్ని అస్త్రాల్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. మరి ఇన్ని అస్త్రాలను ఇచ్చిన భగవంతుడు నేను ఇవ్వటమే కాదు, మీకు చూపించాడు కూడా. నాన్న, మీకు ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఇది కూడా ఒక రహదారి ఇక్కడ ఉంది. మీరు ఆ సందుల్లో గొంతుల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరిలో దూకొద్దు, మునగొద్దు, మీరు బయట పడతారో తేల్తారో మునుగుతారో కూడా తెలియదు, వద్దు అని చెప్పి యూట్యూబ్ వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా భగవంతుడు మీకు చూపించి మిమ్మల్ని న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెప్పించి మీ పన్నెంటు బిడ్డ మీకు ఇచ్చి మిమ్మల్ని మాతృదేవతలుగా, పితృదేవతలుగా మార్చడానికి ఒక యూట్యూబ్ వీడియోను ఉపయోగించుకుంటున్నాడు. లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నారు, లేదా స్నేహితులు, బంధువుల ద్వారా దేవుడు తెలియజేశాడు. చేస్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేను ఎవరు, మీరెవరు? కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది నీకు మాకు మధ్య. మనిద్దరిని కలిపిన వాడు భగవంతుడు. అదే భగవంతుడు ఇక్కడికి వచ్చిన మీకు ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు మిమ్మల్ని భోజనానికని బయటికి పంపించామనుకో, మిగతా హాస్పిటల్ లాగా ఈ ఎండల్లో ఊరు కాని ఊరుల్లో తిరిగి ఎక్కడ హోటల్ ఉందో ఎతుక్కుంటూ దారి తప్పచ్చు. 3-4 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి నీరసపడి, కంట చూసపడి, కింద వడదెబ్బగడి పడిపోవచ్చు. దొరికిన బడ్డీల్లో, చిన్న చిన్న బడ్డీల్లో తిని, ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఇవన్నీ లేకోకుండా నా భార్య మనసులోకి ఆయన ఒక తలంపు తీసుకొచ్చాడు. ఒక అమ్మ మనసుతో ఆవిడని ఆలోచింపజేసేటట్టు చేశాడు. నా భర్తను నమ్మింత దూరం నుంచి వస్తున్నారు వీళ్ళందరూ, తిని తినక ఆటోలెక్కి, బస్సులెక్కి, వాళ్ళకి టైంకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి వసతిగా ఉంటుంది కదా, వాళ్ళ ఇబ్బందులు తొలుగుతాయి కదా అని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించడం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 8-9 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కింద ప్రతిరోజు వచ్చిన కొత్త పేషెంట్లందరికీ మేము భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. నా ఫీజు ఎంత? ఫీజు నాది సంవత్సరానికి 500. మరి 10 రోజులకి 500, 15 రోజులకి 500, నెల రోజులకి 500 తీసుకునే డాక్టర్లు భోజనం పెట్టొచ్చుగా నా అలాగానే. ఇంకా ఈజీ కదా నాకన్నా. సంవత్సరానికి 500 తీసుకుంటున్నా నేనే పెట్టగలుగుతున్నప్పుడు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టకూడదా? ఈజీగా పెట్టచ్చు. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఆలోచన రాలా. చెడు ఎవరూ చెప్పక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదమ్మా. అలాగే భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఈ ఫోటో ద్వారా ఆ మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి, వాళ్ళ మనసులో కూడా ప్రేరణ కలిగించి, వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టించగలిగితే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ఏ డాక్టర్ కూడా పేషెంట్లకి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో అయితే లేరు. కానీ వాళ్ళకి ఆలోచన రావట్లా. ఆలోచన ఇప్పించడానికి భగవంతుడు ఈ వీడియో చూపిస్తాడు. ఆ మంచి మనసున్న డాక్టర్లు కూడా భోజనం పెట్టుకుంటారు అనే ఆలోచనతోనే మేము ఇచ్చేస్తున్నాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతూనే స్టార్ట్ అయిద్దమ్మా. ఇది మేము ఉన్నా లేకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లోనూ భోజనం పెట్టే వసతి ఏర్పడాలని ముందు మేము చేసి చూపించి వాళ్ళకి తెలియజేస్తున్నాం. అర్థమైందమ్మా? అందువల్లే తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. భగవంతుడు చక్కగా మీ వెనకాల ఉన్నాడు. మీరు గమనించండి. పక్కనున్న దెయ్యాలు నెత్తి మీద ఎక్కి అంత దూరం వెళ్ళొద్దు, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడన్నా కూడా భగవంతుడు వద్దమ్మా, నరకం నీకొద్దు, చాలిక నీవు పడిన కష్టాలు, మీరు పడిన ఆవేదన, మీ కన్నీళ్ళకి చాలు, మిమ్మల్ని గట్టెక్కించడానికి ఒక మార్గం ఉంది. వైద్యో నారాయణో హరి అని ఆ వైఎస్ బాబుని అక్కడ కూర్చోబెట్టాను, రండి, ఆయన చేతుల ద్వారా నీకు ఏ మార్పులు చేసుకోవాలో తెలియజేస్తాను, ఆయన మందుల ద్వారా నీలో ఉన్న రుగ్మతలను తొలగిస్తాను, నీ బిడ్డని నీకు ఇస్తానని భగవంతుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. కాబట్టి మీరందరూ గుర్తించండి, మీ వెనకాల సాక్షాత్తు మీ తండ్రి అయిన భగవంతుడే నిలబడి ఉన్నాడు. ఆయనే ఇవాళ మీకు ఈ వసతిని నా చేతుల ద్వారా కలిగిస్తున్నాడు. ఆయన చేయకపోతే మనం ఎవరూ చేయలేం. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రసాదం
ఇంతటి మంచి కార్యక్రమంలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ ప్రసాదం దొరికేటట్టు చేసిన భగవంతుడిని తలుసుకుని ఆహారాన్ని భుజించి చక్కగా ఆహారం విటమిన్స్ కింద, మినరల్స్ కింద, న్యూట్రియంట్స్ కింద విడిపోయి ధాతు పుష్టి కలిగి, మీ వీర్య వృద్ధి కలిగి, మీ అండాల క్వాలిటీ పెరిగి మీకు పండంటి బిడ్డని అతి తొందరలోనే అది తీసుకొస్తుంది. సో మీరు ఇవన్నీ కూడా చక్కగా మనసులో పెట్టుకుని ఆహారాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరించండి అమ్మ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.